ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమం ఉంది. మిత్రులందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ సార్ గ్లోబల్ మాదిగ 2024 సమ్మిట్ కార్యక్రమం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు కర్ణాటక మంత్రివర్యులు సీనియర్ స్టాల్వర్ట్ ఇన్ కాంగ్రెస్ మియప్ప గారిని, అదేవిధంగా మిత్రుడు చేవెళ్ళ శాసనసభ్యులు యాదవ్ గారిని, ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభ్యులను, చాలామంది ప్రభుత్వ అధికారిక హోదాలలో పనిచేస్తున్న మిత్రులను, మాదిగ సోదరులను, అదేవిధంగా డాక్టర్ పగిడిపాటి దేవయ్య గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈనాడు బాధ్యత వహిస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా ఒక స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ విధాన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పడమే కాకుండా మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నానుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, లేకపోతే గతంలో అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తర్వాత ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం, ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల, అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్ళకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక. చాలామంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు. కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆ కేసును బెంచ్ మీద తీసుకోవాలి, తీర్పు ఇవ్వాలి అన్న అంశాన్ని ప్రస్తావించకపోవడం వల్ల కేసు వాయిదాలు పడుతూ వస్తుంటే నేను బాధ్యత చేపట్టిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారిని శాసనసభ్యులను పిలిచి కేసు ఎక్కడున్నదో ఎక్కండి, దీంట్లో బలమైన వాదనలు వినిపించాలి అని చెప్పి ప్రముఖ న్యాయవాదులను మనమే నియమించి దామోదర్ రాజనరసింహ గారి ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఒక డెలిగేషన్ ఢిల్లీలో ఒక 4 రోజులు కూర్చొని సుప్రీంకోర్టులో వాదన వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన సందర్భంగా
తీర్పిచ్చిన సందర్భంగా శాసనసభ జరుగుతూ ఉంది. నాకు అధికారులు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిందని చిట్టి పంపిస్తే అక్కడికక్కడే శాసనసభలో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని శాసనసభ వేదికగా చెప్పడం జరిగింది. మాదిగ ఉపకులాల వర్గీకరణ తెలంగాణ సమస్య దాకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య దాకా చాలా జటిలమైపోయింది. అవునని వాళ్ళు ఎంతమంది ఉంటారో, వద్దని వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒత్తిడి చేసే పరిస్థితులు ఉండడం, వద్దని వాళ్ళు మనకంటే కొంచెం శక్తివంతులు అవ్వడం మనకి ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపోతుంది. కానీ ప్రజల ఆకాంక్ష ముందు కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ. అంతే ప్రధానమైన సమస్య ఈ వర్గీకరణ సమస్య. తప్పకుండా మీ వాదనలో న్యాయం ఉంది, బలం ఉన్నది. తప్పకుండా న్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. శాసనసభలో ప్రకటించిన తర్వాత మళ్ళీ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలి అంటే ఈ జడ్జిమెంట్ను తూచా తప్పకుండా అవగాహన చేసుకొని అమలు చేస్తే తప్ప మీకు శాశ్వతమైన న్యాయం జరగదని భావించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘానికి సీనియర్ మంత్రివర్యులు పిసిసి అధ్యక్షుడిగా 7.5 సంవత్సరాలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో దామోదర్ రాజనరసింహ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క. ఎందుకంటే ఇది ఒక్క మాదిగలకు సంబంధించిన అంశం కాదు, ఇది సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి డాక్టర్ మల్లు రవి గారిని కూడా ఇందులో చేర్చి అందరి పర్యవేక్షణలో మంత్రివర్గ ఉపసంఘం స్పిరిట్ ఆఫ్ ద జడ్జిమెంట్ వీటన్నిటినీ సరైన విధంగా అవగాహన చేసుకొని నివేదిక ఇవ్వాలని వాళ్ళకు కూడా టైం బాండ్ కార్యక్రమం ఇచ్చి వారి నుంచి సజెషన్ జ్యుడిషియల్ కమిషన్, 1 మ్యాన్ కమిషన్ వేస్తే బాగుంటుంది అని వారు సూచన చేయడం. ఎందుకంటే ఇది కంప్లీట్గా లీగల్ మ్యాటర్స్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. దీని ఇంకా లీగల్ టర్మినాలజీని కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే తక్షణమే షమీమ్ అఖ్తర్ అనే హైకోర్టు రిటైర్డ్ జడ్జిని వేసి 60 డేస్లో ఆయన ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. టైం ఫ్రేమ్లో జ్యుడిషియల్ కమిషన్ కూడా అపాయింట్ చేసి నివేదిక ఏమన్నది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కంప్లీట్ అవ్వబోతుంది. సో నాకు తెలిసి ఈరోజు రేపటికి 60 రోజులు పూర్తి అవుతుందని అనుకుంటున్నా. సో తప్పకుండా ఒక వారం రోజులు ఇటు అటుగా అయినా ఆ నివేదిక తీసుకొని ఆ నివేదిక ఆధారంగా నేను ఎందుకు ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా అంటే దీన్ని మళ్ళీ మొదలుపెట్టినాక ఇంకెవరో వెళ్ళి అమలు చేసే విధానంలో లోపం ఉంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదైనా ఆర్డర్ అడ్డం పట్టుకొచ్చిందంటే మళ్ళీ శాశ్వతంగా మీరు మళ్ళీ కొన్ని దశాబ్దాలు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాసెస్ని చాలా పద్ధతి ప్రకారం చేయాలనే ఒక ఆలోచనతోటి దీంట్లో ముందుకు కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వంలో మేము తీసుకున్న నిర్ణయాలు మరి మీ దృష్టికి వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా. సీఎం పేసీలో అధికారి ఉండాలి, దళిత అధికారి ఉండాలి, అందులో మాదిగలు ఉండాలని డాక్టర్ సంగీత గారిని పేసీలో తీసుకున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ ఎంత ప్రతిష్టాత్మకమైంది. 100 సంవత్సరాలల్లా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా దళితున్నే నియమించలేదు. కానీ ఈసారి ప్రొఫెసర్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో ఏ గొప్ప వ్యక్తులైనా పివి నరసింహారావు గారు కావచ్చు, జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు అని చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారి 100 సంవత్సరాల హిస్టరీలో ఒక మాదిగ వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం పిల్లలకి భాషగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ను నియమించడం జరిగింది.
హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తంని మాదిగ సామాజిక వర్గం నుంచి మనం నియమించుకోవడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా పాల్గొనే రజని నల్గొండ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి నియమించడం జరిగింది. విద్యా కమిషన్లో చారగొండ వెంకటేష్ మాదిగ సామాజిక వర్గం నుంచి విద్యా కమిషన్లో మెంబర్గా నియమించడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి పదే పదే మీ ముందు నేను ప్రస్తావిస్తుంటాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్తో కాంపిటీట్ చేసే విధంగా లైక్ స్టాన్ఫర్డ్ లాంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఇవ్వాలని ఆ యూనివర్సిటీని పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మనం స్టార్ట్ చేసాం. ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ కంపెనీ ఓనర్ సిఇఓ ఆనంద్ మహేంద్ర ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఈరోజు వారు పనిచేస్తున్నారు. అందులో కూడా పగిడిపాటి దేవయ్య గారిని ఎన్ఆర్ఐని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని ఆ బోర్డులో ఎందుకంటే పాలసీ డెసిషన్స్ అంతా బోర్డే చేస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటెడ్. ఇట్స్ పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. We have raised almost 600 crores corpus fund and we have given 60 acres of land and for construction we have given 200 crores from the government. So the board is autonomous. Board has to run that university. In that university and board, Mr. Pagidipati Deva is one of the board directors who belongs to Madiga community. So, ఈ రాష్ట్ర ప్రభుత్వము మీకు అన్యాయం జరగనివ్వదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అమలు చేసే క్రమంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఒక రోజు వెనక ఒక రోజు ముందు ఉండొచ్చు, కానీ మీకు తప్పకుండా న్యాయం చేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా సదాలక్ష్మి గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా తెలంగాణ ప్రాంతంలో బాగా పాపులర్గా ఇంతకుముందే రత్నప్రభ గారు వారి విగ్రహం ఉంటే బాగుంటుంది, వారి జయంతి వర్ధంతి ప్రభుత్వం చేస్తే బాగుంటుంది దృష్టికి తప్పకుండా ఈ సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకు అని అంటే ఎక్కడైతే కొన్ని తప్పిదాలు జరిగినాయో కొంత నిర్లక్ష్యం జరిగిందో ఆ నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం పనిచేయడానికి మీ అందరూ సహకరిస్తే తప్పకుండా మీ ఆలోచనలకు అనుకూలంగా మీరేం ఆశిస్తుందో మీరేం ఆకాంక్షిస్తుందో మీ మనసులో ఏముందో నేను జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు నా రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలో మీ పాత్ర ఉంది. ఎవరు ఏమనుకున్నా నేను మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా పోటీ చేసినప్పటి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు మాదిగ సామాజిక వర్గం అండగా నిలబడ్డది. ఇన్నాళ్ళు మీరు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత అది మంత్రివర్గంలో కావచ్చు, అధికారుల నియామకంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నామినేట్ చేసే విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఈ ప్రభుత్వంలో మీ తరఫున ఒకరితో పుచ్చుకునే ముఖ్యమంత్రి ఉన్నాడని మీరు భావించండి. మీకు న్యాయం చేసే బాధ్యత నాదంటే చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు